यो ब्रह्माणं विदधाति पूर्वं यो वै वेदांश्च प्रहिणोति तस्मै तं देवम् आत्मबुद्धिप्रकाशं मुमुक्षुर्वै शरणम् अहं प्रपद्ये। योऽन्तः प्रविश्य मम वाचमिमां प्रसुप्तां सञ्जीवयति अखिलशक्तिधरः स्वधाम्ना अन्यांश्च हस्तचरणश्रवण त्वगादीन् प्राणान् नमो भगवते पुरुषाय तुभ्यम्। निमेषोन्मेषाभ्यां प्रलयमुदयं याति जगति तवेत्याहुः सन्तो धरणिधरराजन्यतनये तदुन्मेषाज्जातं जगदिदम् अशेषं प्रलयतः परित्रातुं शिङ्के परिहृतनिमेषाः तव दृशः। శ్రీ శంకర భగవత్పాదకృత సౌందర్య లహరి స్తోత్రరాజం. దీనిలో 97 శ్లోకాలను చూసి ఉన్నాం. ఈనాడు 98వ శ్లోకాన్ని అధ్యయనం చేస్తున్నాం. శాస్త్రం శారీరమీమాంసా దేవస్తు పరమేశ్వరః ఆచార్యాః శంకరాచార్యాః సంతు మే జన్మజన్మని. భగవత్పాదకృత సౌందర్య లహరి అద్వైత అధ్యయన భారతి అధ్యయనం 97 శ్లోకాలను అద్వైత పరంగా అధ్యయనం చేసుకున్నాం. ఈనాడు 98వ శ్లోకం. ఒక ఏమంటారు దాన్ని, పినాకెల్, పతాకం, హైయెస్ట్ అనేటటువంటి దాన్ని చూడబోతున్నాం. కదా కాలే మాతః కథయ కలితాలక్తకరసం పిబేయం విద్యార్థి తవ చరణ నిర్ణేజన జలం ప్రకృత్యా మూకానామపి చ కవితా కారణతయా కదా దత్తే కదా ధత్తే వాణీ ముఖకమలతాంబూలరసతం కదా ధత్తే వాణీ ముఖకమలతాంబూలరసతం కదా కాలే మాతః కథయ కలితాలక్తకరసం పిబేయం విద్యార్థి తవ చరణ నిర్ణేజన జలం ప్రకృత్యా మూకానామపి చ కవితా కారణతయా కదా ధత్తే వాణీ ముఖకమల తాంబూలరసతం. చూడండి, కదా కాలే కథయ కలితాలక్తకరసం విద్యార్థి పిబేయం చరణ నిర్ణేజన జలం మూకానామపి చ కవితా కారణతయా వాణీముఖ కమలతాంబూలరసతం కదా తత్తే. ప్రత్యేకమైనటువంటి పదములు, వాటి అంతరార్థాలు చూడాలి. కదా కాలే మాతః కథయ కలిత ఆలక్తకరసం కలితాలక్తకరసం పిబేయం విద్యార్థి తవ చరణ నిర్ణేజన జలం ప్రకృత్యా మూకానామపి చ కవితా కారణతయా కదా దత్తే వాణీ ముఖకమలతాంబూలరసతం. అది పదచ్ఛేదం. మాతః తల్లి, కలితాలక్తకరసం తవ చరణ నిర్ణేజన జలం విద్యార్థి కదా కాలే పిబేయం కథా కథయా. కలితాలక్తకరసం, ఆలక్తకరసం, లత్తుక, పారాణి,
లత్తుక అనేది ఒక డెకరేషన్ కాళ్ళకి పెట్టుకునేది. ఆ పారాణితో కలిత కూడి ఉన్నటువంటి తవ నీ యొక్క చరణ నిర్ణేజన జలం, పవిత్రమైనటువంటి నీ పాద నిర్ణేజన, పాద ప్రక్షాళన జలము. విద్యార్థి, ఎవరు విద్యార్థి? ఎవరు ఈ శ్లోకాన్ని చదువుతుంటే వాడే విద్యార్థి. విద్యని కోరుతున్నవాడు ఏ విద్య? ఆత్మ విద్య. విద్యార్థి కదా కాలే పిబేయం, ఎప్పుడు త్రాగబోతాడో కదా. కథయ, చెప్పుమా, ప్లీజ్ టెల్ మీ, వివరించు. కథయ తచ్చ, దాని వలన. ఈ లక్తకరసం పిబేయం అన్నారు కదా, దాని వలన ప్రకృత్యా, న్యాచురలీ, ఒరిజినలీ, మూకానామపి, మూగవాడైనటువంటి వాడు కూడా కవితా కారణతయా, కవిత్వాన్ని చెప్పడం అనేటటువంటి విధంగా వాణి ముఖ కమల తాంబూల రసతాం ధత్తే, ఆ సరస్వతీదేవి యొక్క వాగ్పటిమను, ముఖమునందు నోటి యందు ఉన్నటువంటి తాంబూల రసం అంటే వాగ్ధాటి, సరస్వతీదేవి వాగ్ధాటిని ధత్తే, ధరిస్తాడో కదా ఎప్పుడో. కథయ, చెప్పుము. ఇది దండాన్వయం. చూద్దాం ఒక్కొక్కదాన్ని. దివ్య జ్ఞానామృతాన్ని త్రాగబోతున్నారు. పిబేయం అన్నారు ఆయనే. చరణజలం, తాంబూల రసత, మూకానామపి కవిత, విద్యార్థి, కథాకాలే, ప్రత్యేకమైనటువంటి పదములు. సౌందర్య లహరి 98వ శ్లోక విశ్లేషణలో అదిగో ఆ రక్తిమము, ఆ పారాణి యొక్క ఎరుపు రంగు సంకేతంగా చూపించి అద్వైత తత్వ దర్శనము సాధకుడికి అంతరంగ ప్రయాణము, అంతఃప్రయాణం. దివ్య జ్ఞానామృతాన్ని ఆస్వాదిస్తాం. పదపదానికి అర్థం చూద్దాం. మాతః, తల్లి, సర్వలోక జనని, సృష్టికి కారణ జగత్తుకు అతీతమైన జగన్మాత. కథయ, చెప్పుమా, సెలవివ్వు, ఆజ్ఞాపించు, శిష్యుడిపై కరుణ చూపమని ప్రార్థన. కథాకాలే, ఏ శుభ సమయంలో, ఏ మంచి ముహూర్తంలో. అంటే ఏమిటి? పరమాత్మ సాక్షాత్కారం ఎప్పుడో ఫ్యూచర్లో అవుతుంది, ఇప్పుడు లేదు అని కాదు కదా. అంటే కాలాతీతంగా అన్వేషించండి అంటున్నారు. ఆ కథాకాలే అనేది ఎప్పుడు కదా, నాకు ఎప్పుడు వస్తుందో ఆత్మజ్ఞానం అనేటటువంటి భావన కాకుండా కాలంలో ఉన్నటువంటి వాటిని దూరంగా చూడగలిగితే కాలాతీతమైనటువంటిది, సీమితమైనటువంటి వాటిని దూరంగా చూడగలిగితే నిహస్సీమ తెలిసినట్లుగా కలిత ఆలక్తక రసం, కలిత మిళితమైనది, ఆలక్తక రసం ఎర్రని పారాణి రంగుతో మిళితమైనది అంటే కరుణరసం, జ్ఞానారుణాన్ని, డివైన్ లవ్, జ్ఞానం అనేటటువంటి ప్రేమతో ఉన్నటువంటిది. ప్రేమ, అనురాగము ఇవన్నీ రక్తిమ వర్ణంతో సూచిస్తారు. తవ చరణ నిర్ణేజన జలం, నిర్ణేజన కడిగినటువంటి, దేన్ని కడిగినటువంటి? చరణ నిర్ణేజన, పాదములను కడిగినటువంటి. ఎవరివి? తవ చరణ నిర్ణేజన. అదేంటి? అక్కడి నుంచి వచ్చింది జలం, నీరు. నీ పాద పద్మాలను కడిగినటువంటి పవిత్ర తీర్థము అంటే ఏమిటై ఉంటుంది? ఫిజికల్ వాటర్ కాదు కదా, పరమాత్మ చైతన్యపు జ్ఞానధార అక్కడి నుంచి స్రవిస్తోంది, ఆ పాదాల దగ్గర నుంచి. విద్యార్థి అంటే లౌకిక విద్యలు అర్చించేవాడు కాదు, తీవ్రమైన ముముక్షువైనటువంటి వాడు. ఎవరు చదువుకుంటే వాళ్ళు. నేను విద్యార్థి, బ్రహ్మ జిజ్ఞాస కలిగినటువంటి జ్ఞానాన్వేషి. పిబేయం, పానము చేయబోతాను, విధిలింగ్లకారం. పిబేయం, వరేయం, కథేయం, తరేయం, నేను స్వీకరించబోతాను, ఆస్వాదించబోతాను, నాకు ఎలా ప్రాప్తిస్తుంది? కథం పిబేయం, కథం తరేయం, కథం పిబేయం. ప్రకృత్యా మూకానాం అపి, స్వభావ సిద్ధంగా మూగవారైన వారికి కూడా. మూకానం అంటే ఎవరు? డమ్ పర్సన్ అని కాదు,
అజ్ఞానంతో మాట్లాడడమే మూగతనం. ఆ అజ్ఞానం లేకపోవడమే చక్కగా మాట్లాడగలగడం. కవిత కారణతయా, కవితా శక్తిని ప్రసాదించేటటువంటి హేతువుగా ఆత్మతత్వాన్ని దర్శించి ప్రకటించగలిగిన జ్ఞాన వాగ్ధార. ఇదే కాళిదాసు గారు అడిగారు కదా. మందాకిని జవన భిందానవాచం అరవిందాసనాదిశతు మే. గంగా నది ప్రవాహాన్ని మించినటువంటి వాగ్ధాటి అంటే జ్ఞాన వాగ్ధారను ప్రసాదించమని అడిగారు. వాణి ముఖ కమలతాంబూల రసతాం. వాణి వాగ్దేవి సరస్వతి, ఆమె ముఖ కమలము, నోరు అనేటటువంటి పద్మము కమలము, దానిలో ఉన్నటువంటి తాంబూలము, ఆ తాంబూలంలో ఉన్నటువంటి రసము అంటే దాని అనుభవం, అనుభూతికి సంకేతం, అనుభవ జ్ఞానం. కదా ధత్తే ఎప్పుడు పొందబడుతుంది, సదా యదా తథా తదా కదా. తదా కదా అంటే ఎప్పుడు పొందబడుతుంది, ఏ కాలమున నాకు దివ్య పరివర్తన కలుగుతుంది, అది కథయా, ఆ దిశానిర్దేశం నాకు కావాలి, అది చెప్పు. ఇది సరి అయినటువంటి అర్థం. ఇందులో తాత్వికంగానూ ఉన్నది, మామూలు పదమునకు అర్థం కూడా ఉన్నది. కథాకాలే మాత, తల్లి ఆ సమయం ఎప్పుడు వస్తుంది. కథయ కలితాలక్తకరసం అంటే పారాణితో కూడినటువంటి ఎరుపు రంగు కలిగినటువంటి చరణ నిర్ణేజన జలం. పాదాలకు పూసిన పారాణి లత్తుక రంగుతో కూడినటువంటి పాదాలు ప్రక్షాళనం చేయగా కడగగా వచ్చినటువంటి జలాన్ని, ఆ పాదోదకాన్ని, ఆ తీర్థాన్ని కలితాలక్తకరసం చరణ నిర్ణేజన జలం. విద్యార్థి, జ్ఞానాన్ని అన్వేషిస్తున్నటువంటి నేను, మూకానామపి, మూగవారిని సైతం మహాకవులుగా మార్చేటటువంటి, అంటే అజ్ఞానమైనటువంటి మాటలను మాట్లాడుతున్న వాళ్ళను జ్ఞాన సంబంధమైనటువంటి వాగ్ధార కలిగిన వాళ్ళగా, వాణి ముఖ కమల తాంబూల రసతాం. సరస్వతీదేవి పద్మం వంటి ముఖంలోని తాంబూల రసము వలె అనుభూతిగా ఎప్పుడు మారుతుంది. when it will get transformed into అపరోక్షానుభూతి, సాక్షాత్ అపరోక్షానుభూతి. కదా కాలే మాతః కథయ కలితాలక్తకరసం పిబేయం విద్యార్థి తవ చరణ నిర్ణేజన జలం. ప్రకృత్యా మూకానామపి చ కవితా కారణతయా కదా ధత్తే వాణి ముఖ కమలతాంబూల రసతాం. పదార్థము పరమార్థం. పదార్థము యథార్థము కాదు, యథార్థమైనది పరమార్థమే. పదార్థము నుండి యథార్థం వైపు, పదార్థం నుండి పరమార్థం వైపు. ఫ్రమ్ లిటరల్ మ్యాటర్ టు అద్వైతిక్ మ్యాపింగ్. భౌతిక వర్ణన, అద్వైత పరమాత్మ. చరణ జలం, చరణ నిర్ణేజన జలం, పాదోదకం, పాదములు కడిగినటువంటి తీర్థం. అదేమై ఉంటుంది, స్వచ్ఛమైనటువంటి బ్రహ్మజ్ఞానం, జ్ఞానధార, గురుకృప. ఇక్కడ ఈశ్వరీయ గురు, ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగి. ఆమె యొక్క కరుణ, డివైన్ లవ్, డివైన్ గ్రేస్, అదే ఆ ధార. ఆలక్తక రసం, ఎర్రని లక్తకతో కూడినటువంటి రసము. అంటే అదేమిటి, జగన్మాత చైతన్య శక్తి లేక కరుణ. ప్రకృత్యా మూకానామపి, పుట్టుకతో మూగవారు. మూకత్వం అంటే ఏమిటి, అజ్ఞానపు మాటలు మాట్లాడడం, లౌకికమైన పిచ్చాపాటీలు ఇవన్నీ మాట్లాడడం అజ్ఞానం, అదే మూగితనం. నిజంగా దానికి మూగిత్వం పోవాలంటే ఏం చేయాలి, జ్ఞాన సంబంధమైనటువంటి మాటలే మాట్లాడాలి.
అంటే అహంకార రాహిత్యం, మనో నిశ్శబ్దం. కవితాకారణతయా, కవిత అంటే మామూలు మీనింగ్ పద్యం గద్యం, కవిత్వం చెప్పడం, కాళిదాసులా పోయిటరీ రాయడం, శ్రీనాథుడు ఆ మంచి వర్ణనలు రాయడం, అది కాదు ఇక్కడ పాయింట్. ఆ కవిత అంటే దివ్య సత్యప్రకాశం, పరావాక్కు, పరమాత్మ వాక్కుగా మారడం. అంటే అది సరస్వత్య ముఖ కమల తాంబూల రసతం. సరస్వతీదేవి యొక్క ముఖ కమల తాంబూల రసం అంటే అనుభవం. 98వ శ్లోకం అద్వయ భక్తి భావనా పరాకాష్ఠను, అద్వైత సాధనా విద్యార్థి యొక్క ఆతృతను అత్యంత రమణీయంగా చూపిస్తోంది. 97వ శ్లోకంలో అమ్మవారిని తురియ స్థితిగా బోధిస్తే, ఈ శ్లోకంలో ఆ స్థితిని చేరుకునేందుకు అమ్మ అనుగ్రహమే పాద నిర్ణయజన జలంగా, జ్ఞానధారగా కావాలి అని ప్రార్థిస్తున్నారు. ఎవరి కోసం ప్రార్థిస్తున్నారు? ఈ శ్లోకం ఎవరు చదువుకుంటే వారికి. నాకు అని ఎక్కడా రాసి లేదు కదా. విద్యార్థి పిబేయం అంటే ఉత్తమ పురుషులో ఉంది. విద్యార్థి ఎప్పుడు తాగుతాను నేను అని ఉంది. ఆ నేను ఎవరు? ఎవరు విద్యార్థి అయితే వారే. 37వ శ్లోకంలో అమ్మవారే విశ్వరూపమని, 97వ శ్లోకంలో, 98వ శ్లోకంలో ఆ పరబ్రహ్మ మహిషిని అందుకోవడానికి కావలసినటువంటి అంతరంగ శుద్ధిని, ఆ శుద్ధిని ప్రసాదించే భక్తి వైరాగ్య జ్ఞానరసాన్ని సాధకుడు ప్రార్థిస్తున్నారు. సౌందర్య లహరిలోని ప్రస్తుత 98వ శ్లోకంలోని సాధకుని ఆత్మాన్వేషణలో జగన్మాత అనుగ్రహం యొక్క ఆవశ్యకతను మరియు ఆ అనుగ్రహం ద్వారా ప్రాప్తించే అద్వైత సిద్ధిని అత్యంత నిగూఢంగా పొందుపరచి మనకు ఆవిష్కరిస్తున్నారు. ఒక్కొక్క పదాన్ని తీసుకుందాం. మోస్ట్ ఇంపార్టెంట్ పదం ఏమిటి? మాతః. రెండవ ఇంపార్టెంట్ పదము విద్యార్థి. మాత ఎవరు? విద్యార్థి ఎవరు? కరుణించే మాత, కరుణించబడే విద్యార్థి రెండున్నాయా? అవి రెండు కావని తెలుసుకోవడమే ఈ శ్లోకం పరమార్థం. మాతః అనే శబ్దము కేవలం లౌకికంగా ఆ మాతః అమ్మ మీకు నమస్కారం అంటాను నేను, అలాగా లౌకికమైనటువంటి గౌరవ పూజ్యభావాన్ని సూచించే మాట కాదు అక్కడ. సకల చరాచర సృష్టికి మూల కారణమైనటువంటి సర్వలోక జనని నీవు అని సంబోధన. అద్వైత పరిభాషలో మాయాతీతమైన మహామాయ పరబ్రహ్మ మహిషి, నిర్గుణ పరబ్రహ్మ తత్వ ప్రసాదిని. సాధకుడు విద్యార్థి. ఏ విద్యార్థి? అర్థి. అర్థిస్తున్నాడు, వేడుకుంటున్నాడు, కోరుకుంటున్నాడు. అర్థి ఎవడు? విద్యార్థి. విద్యను అర్థిస్తున్నాడు. ఏ విద్యను? ఆత్మవిద్యను. ఆత్మజ్ఞానార్థి ఇతడు. లౌకికమైన ఐహిక విద్యల యొక్క అర్థి కాదు. నిత్యమైనటువంటి నిహశ్రేయసాన్ని, అంటే దీనిని మించిన శ్రేయస్సు లేదు అంటే నిహశ్రేయసం అంటే మోక్షాన్ని ఆకాంక్షించే ముముక్షువు. విద్యార్థి అంటే ముముక్షువు అని అర్థం. ఎవరైతే ఇంటెన్స్ లాంగింగ్ ఫర్ లిబరేషన్ ఉన్నదో, మోక్తుం ఇచ్ఛా ముముక్షత, ఆ ముముక్షత కలిగిన వాడు ఉకారం చేరుతుంది, ముముక్షువు అవుతుంది. ఈయన హృదయంలో కేవల కుతూహలం కాదు, అంటే ఏదో అర్థో జిజ్ఞాసు, అర్థార్థి, జ్ఞాని. ఇది ఆర్తభక్తి కాదు, జ్ఞాని కాదు, జిజ్ఞాసు భక్తి కాదు, అర్థార్థి కాదు. ఇక్కడ అర్థిస్తున్నది జ్ఞానమే. జ్ఞానభక్తి, జ్ఞానార్థి, బ్రహ్మ జిజ్ఞాస, సంసార సాగరాన్ని తరించాలనేటటువంటి తీవ్ర తపస్వి, ముముక్షువు ఈ విద్యార్థి. ఎవరైతే వారు ఈ శ్లోకాన్ని ఎవరు పురస్కరించుకొని దేనిని మనసున చేర్చుకుంటారో వారే ఆ విద్యార్థి. జగన్మాత పాద సన్నిధిలో అజ్ఞాన విముక్తిని కోరుతున్నటువంటి అత్యంత ప్రయత్నశీలుడు అది. ద సీకర్ అండ్ ద యూనివర్సల్ మదర్. మాతః అనేటటువంటి ద స్టూడెంట్ సీకర్ అండ్ హిజ్ అపీల్ టు ద మదర్. వాట్ ఈస్ హిజ్ అపీల్? విశాఖంలో సాధకుడు విద్యార్థి, జ్ఞానాన్వేషి, బ్రహ్మ జిజ్ఞాస. విద్యార్థి లౌకిక అపరా విద్యలను కోరుతున్నవాడు కాదు. అథాతో బ్రహ్మ జిజ్ఞాస మొదటి బ్రహ్మసూత్రమే అది. ఇదంతా చూసిన తరువాత బ్రహ్మ జిజ్ఞాస కావాలి ఎవరికైనా. శాశ్వతమైనటువంటి పరబ్రహ్మతత్వ తీవ్రమైన ఆకాంక్షయే ముముక్షుత్వం.
జనన మరణ రూప సంసార చక్రం నుంచి విముక్తిని కోరుకుంటూ పరావిద్య కోసం పరితపించే సాధకుడే ఈ విద్యార్థి. తద్విజ్ఞానార్థం గురుమేవాభిగచ్చేత్ సమిత్పాణి శ్రోత్రియం బ్రహ్మనిష్టం అనేటటువంటి విద్యార్థి ఆ విద్య కోసం శ్రోత్రియుడైన గురువు దగ్గరకు వెళ్ళాడు. అప్రాప్రియేట్గా ఆ గురువు ఎవరు? అమ్మవారే. ఓకే. తీవ్రమైన ఆర్తి కథాకాలే మాత. తల్లి, ఆ సమయం ఎప్పుడు? ఎప్పుడు అని ప్రశ్న కాదు, నాకు ఎప్పుడు జ్ఞానం వస్తుందో అని అర్థం కాదు. ఆత్మజ్ఞానం కాలాతీతం. ఆక్షేపవాక్యం అది, ప్రశ్నార్థకమైన క్యూ కాదు అది. అంటే కథాకాలే మాత అంటే సదాకాలే మాత. కాలే, అన్ని కాలముల యందు అని అర్థం. ఎప్పుడు బ్రహ్మజ్ఞానం కలుగుతుంది అనే ప్రశ్నయే ఉండకూడదు. ఎందుకు? నువ్వు ఆల్రెడీ బ్రహ్మమే. వచ్చిన ప్రాబ్లం ఏమిటి? నేను బ్రహ్మం నుండి విడిపోయాను, నేను బ్రహ్మమని మరచిపోయాను అనేటటువంటి భావన తొలగడమే జ్ఞానం కలగడం. లైట్ వేయడమే చీకటి పోవడం. ఈ ఆతృత, ఇదే కథాకాలే అనేటటువంటిది సూచిస్తుంది. పిబేయం విద్యార్థి. విద్యార్థి అంటే జిజ్ఞాసు, లేకపోతే ముముక్షువు, ఆత్మజ్ఞానార్థి, జ్ఞానాన్వేషి చెప్పేసుకున్నాం. ఎవరా విద్యార్థి? ఎవరికైనా ఇదే పద్ధతి. శంకరుల వారు మనందరినీ ఉద్దేశించి విద్యార్థి అనే పదాన్ని అక్కడ పెట్టారు. పానే, త్రాగుట అనేటటువంటి ధాతువులక భావాదిగణంలో పరస్మైపది సకర్మక క్రియ అనిట్ ప్రయోగం కర్తరి విధిలింగ్లకారం. విధిలింగ్లకారం అంటే ఎప్పుడు జరుగుతుందో అనేటటువంటి ఒక ఆకాంక్ష, ఒక యాస్పిరేషన్. పరస్మైపది ఉత్తమ పురుషలో అంటే ఎవరికి వారే చెప్పుకున్నప్పుడు ఉత్తమ పురుష ఐ అంటాం కదా, ఆ ఫస్ట్ పర్సన్లో ఏకవచనంలో పిబేయం అని వస్తుంది. పా అనే ధాతు తాలూకా పిబ, పిబతి, పిబసి, పిబామి. అలాగే ఇక్కడ పిబేయం అంటే ఉత్తమ పురుష ఏకవచన విధిలింగలకార రూపం పిబేయం. నేను ఎప్పుడు పానము చేయబోతాను, పానము చేయగలను. పిబేయం విధిలింగ రూపం. సాధకుని హృదయాంతరాళంలో అంకురించినటువంటి తీవ్రమైన ఆకాంక్ష. నేను ఎప్పుడు అమెరికా వెళ్ళి మా వాడి ఇల్లు చూస్తాను అన్నారనుకోండి, విధిలింగలకారం. ఇంకా వెళ్ళలేదు, వెళ్ళాలి, చూడాలి అనే తపన, ఆకాంక్ష. నేను ఎప్పుడు అధ్యయన భారతిలో ఈ విషయాలన్నీ నేర్చుకుని బ్రహ్మజ్ఞానిని అవుతాను, విధిలింగలకారం. ఎప్పుడు అంటే ఇప్పుడు అవ్వాలనే ఆకాంక్ష చూపిస్తుంది. కథం తరేయం భవసింధుమేతం కవాగతిర్మే కథమోశ్చుపాయ. అంటే శిష్యుడు వివేక చూడమణిలో గురువు గారి దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, కథం తరేయం, ఏ విధంగా దీన్ని దాటుతాను. అంటే ఏది బోటు, ఏ బోట్లో అలా అని కాదు, అంటే ఈ దాటాలనే ఆకాంక్ష అధికంగా ఉంది. ఏతం భవసింధుం కథం తరేయం కావాగతిర్మే, వాట్ ఈజ్ మై డైరెక్షన్. అంటే ఐ వాంట్ ద డైరెక్షన్ అని అర్థం. కథమోశ్చుపాయ, వాట్ ఈస్ ది ఉపాయ, ప్లీజ్ టెల్ మీ ది ఉపాయ అని అర్థం. అక్కడ క్వశ్చన్ మార్క్కి అర్థం ప్రశ్నలు వేస్తున్నాడని కాదు, అక్కడ తీవ్రమైన ఆకాంక్ష, ఆ తీవ్రమైనటువంటి ఒక ఇన్క్విజిటివ్నెస్ ఉన్నది. మాతా కథాకాలే పిబేయం అన్నా అనుకోండి, ఎప్పుడు బుద్ధి వస్తుందో మా వాడికి అన్నానంటే ఏంటి? బుద్ధి రావాలని ఆకాంక్ష. వీడికి ఎప్పుడు బుద్ధి వస్తుందో, విధిలింగ్లక ఎప్పుడు బుద్ధి వస్తుందో అంటే ఇప్పుడు బుద్ధి రాలేదు, బుద్ధి రావాలి, బుద్ధి కావాలి అనేటటువంటి ఆకాంక్షను చెప్పేటటువంటి విధిలింగ్లక. అమ్మవారి చరణామృతమే అవిద్యను హరించి జీవాత్మను పరమాత్మతో అనుసంధానం చేసేటటువంటి ఏకైక మార్గమని, అట్టి అద్వైత స్థితియే మానవ జన్మకు పరాకాష్ఠయని, చరితార్థతయని ఈ శ్లోకం ఉద్ఘాటిస్తుంది. ఆ పరాశక్తి కరుణయే సమస్త వేదాంత చింతనకు పరమావధి. దానిని కోరుకోవడమే, ఆకాంక్షించడమే, అపేక్షించడమే, ఇంటెన్స్ లాంగింగే కదాపిబేయం. కదా కాలే మాతః విద్యార్థి పిబేయం
దాని చోట చూస్తే కదా పిబేయం విద్యార్థి, విద్యార్థి కదాకాలే పిబేయం. సరే, ఏ కాలంలో అన్నారు? కాలంలో ఉన్న వస్తువులు పరిచ్ఛిన్నమైనవా లేకపోతే అనంతమైనవా? ఊహించండి. కాలంలోనున్నటువంటి ఏ వస్తువైనా, ఏ వ్యక్తి అయినా, ఏ అనుభవమైనా, ఏ సమష్టి అయినా, ఏ దేశమైనా కూడా పోయేదే కదా. అంచేత అమ్మవారి కృప కావాలంటే ఏం చేయాలి? కాలాతీతంగా ఉన్నదాన్ని పట్టుకోవాలి. కాలాతీతంగా ఏమిటి? వస్తువులు కాలాతీతంగా ఉండవు. వస్తువులు, అనుభవాలు, వ్యక్తులు కాలంలోనే ఉంటారు. నేను కాలాతీతంగా ఉండాలి. నేను నిశ్చయముగా ఉండాలి. సీమితంగా ఉన్నదానికి దూరంగా ఉండాలి. అంటే సబ్జెక్టుగా నేను తెలుసుకోవాలి అమ్మవారు. ఒక్కటే మార్గం. అంటే ఆబ్జెక్ట్గా కాలంలో ఉన్నదానిగా చూస్తున్నంతసేపు జ్ఞానం దొరకదు. కథాకాలే అన్నప్పుడు ఎప్పుడు నాకు ఈ వస్తుభావం, దేహభావం, ప్రమేయభావం, ఈ వరల్డీ భావం పోతుందో అనే ప్రశ్న కదాపిబేయం అనే దాని తాలూకు సమాధానం. అది ఎవరు దానికోసం ప్రయత్నం చేస్తే వాడే విద్యార్థి. ఎందుకు? ఆ విద్యను అర్థిస్తున్నాడు. ఏమిటా విద్య? కదాపిబేయం అంటే వస్తుతత్వాన్ని దాటి ఉండడం ఎలాగా, దేహాత్మభావాన్ని దాటి ఉండడం ఎలాగా, వస్తురూపంగా ప్రమేయంగా కాకుండా ప్రమేయానికి అన్నిటికీ ప్రమాత అయినటువంటి సబ్జెక్ట్ అయినటువంటి ఆ దృక్గా ఎప్పుడు తెలుసుకుంటానో కదా. దృశ్యాలన్నింటినీ చూసి దేవుళ్ళని భ్రమపడుతున్నాను, లేకపోతే ఈ అనుభవాలు సత్యమని భ్రమపడుతున్నాను. నేదం యదిదముపాసతే తదేవ బ్రహ్మత్వం విద్ధి. నేదం యదిదముపాసతే, ఉపాసించబడేదంతా వస్తురూపంగా చూస్తున్నారు. ఇది కార్పణ్యమైనటువంటి దృష్టి, చాలా కృపణత్వము, హీనము, చాలా దీనమైనటువంటి దుస్థితి. దాని నుంచి రాజవత్ ఉన్నటువంటి ఆ పరబ్రహ్మతత్వాన్ని తెలుసుకోవడమే కదాపిబేయం విద్యార్థి. ఏ విద్యార్థి? ఆత్మజ్ఞానార్థి. ఆత్మజ్ఞానార్థి అంటే అనాత్మను ప్రక్కన పెట్టినవాడు, ఆత్మ కోసం పాటుపడుతున్నవాడు. సత్యాన్ని ఆకలింపు చేసుకోవడమే పిబేయం విద్యార్థి. తవ చరణ నిర్ణయజన జలం పిబేయం విద్యార్థి. లిటరల్గా తీసుకుంటే ఆడ పెద్దమ్మవారు కూర్చున్నారు. ఆడ పాదాలకేమో అక్కడ నుంచి చెలికత్తలందరూ ఎర్రటి రంగు పూశారు, పారాణి వేశారు, దాన్ని లత్తుకుంటారు, దాన్ని సోప్ అండ్ వాటర్తో కడిగారు, లేకపోతే నీళ్లతో కడిగారు. కడిగితే ఎర్ర రంగు కిందకి కారింది. ఆ కారుతున్న రంగుతో ఉన్నటువంటి నీళ్లు ఒక గిన్నెలో కలెక్ట్ చేశారు. ఆ గిన్నెమో ఈ విద్యార్థికి ఇచ్చారు. వీడు గటగట తాగుతున్నాడు. అదే అర్థం. ఏదైనా బాగుందో అలా చెప్పుకుంటే. అక్కడ పెద్ద బొట్టు పెట్టుకున్న ఒక అమ్మవారు ఒకరు ఉన్నారా? ఆ పాద నిర్ణయ జలం ఏమిటి, అక్కడ పారాణి ఏమిటి, ఆ ఎరుపు ఏమిటి, గిన్నెలో కరెక్ట్ చేయడం ఏమిటి, ఆ పాద నిర్ణయ జలం ఒకళ్ళు తాగడం ఏమిటి, తాగితే వాడికి ఏదో ఫలితం రావడం ఏమిటి? ఎంత హైపోథెటికల్గా, మిస్టిక్గా, మైథలాజికల్గా ఉన్నది అది. అది కాదు అక్కడ అర్థం. ఏం చెప్తున్నారు అక్కడ? పిబేయం విద్యార్థి, జ్ఞానార్థినైన నేను ఎప్పుడు ఆత్మతత్వాన్ని ఆకళింపు చేసుకుంటాను, సత్యాన్ని ఎప్పుడు ఆకళింపు చేసుకుంటాను. అద్వైతంలో త్రాగడం అంటే సత్యాన్ని ఇంకించుకోవడం, అబ్జార్బ్ చేసుకోవడం, ఇముడ్చుకోవడం, మన్మనాభవ అవడం. సాధకుడు సత్యాన్ని దూరం నుండి కేవలం పరిశీలించనుకోడు. నిజమైనటువంటి విద్యార్థి, ఓహో అది సత్యము, అది బ్రహ్మ, దూరం నుంచి ఓ చాలా బాగుంది బ్రహ్మగారు, ఎంత బాగా చేశారో ఈ కోవిల, ఎంత విగ్రహం పొడుగు, 18 అడుగులు ఉంటుంది ఈ విగ్రహం. అది లౌకిక దృష్టి. ఆ విగ్రహం పొడుగు, వెడల్పులు, సైజులు, పరిమాణాలు, డెకరేషన్లు ఎంత బాగా డెకరేట్ చేశారో, కుమారస్వామిని కళ్ళకి కట్టినట్టుంది. సెకండ్ పోతే మళ్ళీ కళ్ళకి మేకప్ పిల్లి ఇవే కనిపిస్తాయి. సో అటువంటిది కాదు ఇక్కడ. పిబేయం విద్యార్థి అంటే తన అస్తిత్వమే ఆ సత్యమనిగా మారినంతగా దానిని గ్రహించాలనుకుంటున్నాడు. ఇక్కడ తెలుసుకునేటటువంటి విద్యార్థి, తెలుసుకోబడేటటువంటి పరతత్వము, తెలుసుకోవాలి అనేటటువంటి జిజ్ఞాస లేక ప్రమాణము అనేవి ఉండవు. ఆ మూడు కరిగిపోయిన స్థితే పిబేయం విద్యార్థి. అంతేగాని ఎవరో ఒకరు ఉన్నారండి, వాళ్ళేమో గిన్నెలు తీసుకొచ్చి శంకరాచార్యులకి ఇచ్చారు, ఆయన అమ్మ పాదతీర్థాన్ని అలా త్రాగుతున్నారు, అందుకే ఆయన మహాత్ముడు అయ్యాడు, అలా ఎక్కడైనా ఉంటుందా?
ఆ విధంగా ఊహిస్తే అమ్మవారి చరణ నిర్ణయ జలం మీకు ఎక్కడ దొరుకుతుంది? దొరకదుగా. ఆమె లేదుగా, ఆమె వ్యక్తం కాదుగా, ఆమె కనపడదుగా, ఆమె ఆబ్జెక్ట్ కాదుగా. ఆబ్జెక్ట్ కాని దాని పాద నిర్ణయ జలం ఎలా పట్టుకొస్తాను నేను? ఏదో ఏదంటే భట్టి విక్రమార్క కథలో ఏదో లేని దాని ఇది పట్టుకురా, ఏదో ఎద్దు తొలక పాలు పట్టుకురా అంటే ఎలా వస్తుంది? ఎద్దుకు పాలు ఎలా వస్తాయి? అర్థం లేదండి. ఆలోచించడానికి, పుస్తకాలు రాయడానికి. ఓకే. పిబేయం విద్యార్థి తవ చరణ నిర్ణేజన జలం. టోటల్ అబ్జార్ప్షన్ అని ఒక్కటే అర్థం. ఓకే. చరణ నిర్ణేజన జలం, దేవి పాదములను కడిగిన జలము. డైరెక్ట్ అండర్స్టాండింగ్ ఇస్ డజంట్ ఫిట్ హియర్. వేదాంత పరంగా ఇది ఉన్నతమైనటువంటి జ్ఞానధార. పాద ప్రక్షాళన జలము పాదముల సర్వ ఆధారత్వానికి సంకేతం. ముందు చాలాసార్లు చూసుకున్నాము. పాదములు రెండైనా గమ్యం ఒకటే, ఇవి ఆధారానికి సంకేతం అని చెప్పుకున్నాము. అంటే అక్కడి నుంచి ఉద్భవించేటటువంటి జ్ఞానగంగ ఏమై ఉంటుంది? విష్ణుపాదం నుంచి గంగ పుట్టిందంటే ఏమిటి? విష్ణుపాదమే జ్ఞానానికి ఆధారం అని చెప్పడం, అక్కడి నుంచే జ్ఞానం ఉద్భవించింది అని చెప్పడం. అంటే అది సాధకుని యొక్క చిత్తవృత్తులను ప్రక్షాళన చేస్తుంది. బట్టలను కడగడానికి నీళ్లు పనికొస్తాయి, మనసును కడగడానికి నీళ్లు పనికొస్తాయా? మనసులో మాలిన్యాల్ని కడిగేది ఈ ఈ ఫిజికల్ వాటర్ ఎలా అవుతుంది? అవదు కదా. జలాన్ని త్రాగడం అంటే బుద్ధిని పరమాత్మ చింతనతో నింపుకోవడము, ఇంకించుకోవడము, టోటల్ అబ్జార్ప్షన్. అకాల మృత్యుహరణం, సర్వరోగ నివారణం, సమస్త పాప వినాశనం, శ్రీదేవి పాదోదకం పావనం శుభం అని శ్లోకం రాశారనుకోండి. అంటే శ్రీదేవి పాదోదకాన్ని ఎక్కడా దొరకనటువంటి దాన్ని ఏదో పాలులాగా, ఎద్దు పాలులాగా పట్టుకొచ్చారు. దాన్ని తాగేస్తే అకాల మృత్యుహరణం, చావడు, డాక్టర్ దగ్గరికి వెళ్ళక్కర్లేదు. సర్వరోగ నివారణం, ఏ రోగాలు ఉండవు. సమస్త పాప వినాశనం, ఎన్ని పాపాలను చేసేయచ్చు. ఇది తాగేస్తే పోతుంది. అలాగే అర్థం ఉంటుంది. అంటే ఆ జ్ఞానం, శ్రీదేవి పాదోదకం పావనం అంటే ఆ జ్ఞానం అనేది మృత్యువు నుంచి నిన్ను దాటిస్తుంది. మృత్యుం అతితరతి, విద్యా మృత్యుం తీర్త్వా విద్యయా అమృతం అశ్నుతే. అదే నీకు అనామయమైనటువంటి స్థితినిస్తుంది. ఆమయం అంటే రోగం, అనామయం అంటే రోగం లేని స్థితినిస్తుంది. సర్వరోగ నివారణ, సమస్త పాప ప్రక్షాళనం అంటే పాప పుణ్యాలకు అతీతంగా ఉన్నటువంటి తత్వం, ధర్మాధర్మాలు దాటినటువంటి తత్వంలోకి తీసుకువెళుతుంది అనే అర్థమే. కానీ ఫిజికల్గా అక్కడ ఒక గ్లాసులో వాటర్ ఉన్నది, శ్రీదేవి పాదోదకం, నన్ను ఎవరైనా వెళ్ళి తాగేస్తే ఇవన్నీ వస్తాయి అనేటటువంటి అతి నిమ్నమైనటువంటి అర్థాన్ని తీయకూడదు. బుద్ధి విశుద్ధ్యం, సాధకుని ఆవరించి ఉన్నటువంటి మాయామాలిన్య ప్రక్షాళనమే విశుద్ధం, శుద్ధపరచడం. అదే విశుద్ధ సత్వం, అదే ప్రకాశం. అంతఃకరణం సంశయరహితమైనటువంటి స్థితియే చిత్త విక్షేపాలు పోవడం, ఆత్మతత్వ దర్శన యోగ్యత ప్రాప్తి ప్రసాదించుకోవడం, జ్ఞానయోగ్యత ప్రాప్తి కలగడం, జ్ఞాననిష్టయందు స్థిరపడడం, అవిద్య ఉన్మూలనం. శ్రీదేవి పాదోద్భవమైన తీర్థము అంటే శ్రీదేవి అనే ఆధారం నుంచి వచ్చినటువంటి జ్ఞానధార అనాది అజ్ఞానాన్ని హరించి జీవుని బ్రహ్మ విద్యా సంపన్నునిగా తీర్చిదిద్దుతుంది. డోంట్ ఇమాజిన్ దట్ దెర్ ఈజ్ ఎ ఫిజికల్ objectifiable mata sitting there and her feet are washed and there is a red fluid coming out of it. You will go and collect that and drink. It is not at all like that. Even when in the temple they give you the tirtha, as the శివాభిషేకం చేస్తారు, అభిషేకం తీర్థం ఇస్తారు, తాగమంటారు. అంటే ఏమిటి? శివుడు జ్ఞానస్వరూపము, శివుని అభిషేకిస్తే జ్ఞానమే వస్తుంది. ఆ జ్ఞానానికి ఇది సింబల్ అని అర్థం, అంతే. అంతకుమించి ఈ ఫిజికల్ వాటర్ అని కాదు. తాత్వికంగా ఆలోచించాలి, లౌకికంగా ఆలోచించకూడదు. కలితా కూడి ఉన్న ఆలక్తక, లక్తకతో కలిసి ఉన్న రసం అంటే ఆ ఎరుపు రంగు పిబేయం. అమ్మవారి పాదాల పారాణి ఎరుపు రంగుతో కూడిన పాదతీర్థము అని ఉంది అక్కడ. అంటే ఫిజికల్ అర్థం. ఎరుపు రంగు అనేటటువంటిది విమర్శ శక్తి, తెలుపు రంగు అనేటటువంటిది చిత్ శక్తి. అది కాన్షియస్నెస్, అబ్సల్యూట్ ప్యూర్ కాన్షియస్నెస్. శివుడు చిత్,
పరాశక్తి విమర్శ అని ముందు చదువుకున్నాం. జ్ఞానం తెలుపు, విమర్శ ఎరుపు. అద్వైత సాధనలో జ్ఞానంతో పాటు అమ్మవారిపైనటువంటి అనన్యమైనటువంటి భక్తి ఉంటే అదే రాగము. భక్తి, ఇక్కడ రాగం అనేది భక్తికి సంకేతం. తోడైనప్పుడే జ్ఞానం సిద్ధిస్తుంది. కలిత ఆలక్తక రసం, జ్ఞానకరుణల మేళవింపు, అద్భుతమైనటువంటి సమన్వయం. చరణ నిర్ణేజన జలమేమో జ్ఞాన ప్రవాహం, ఆలక్తక రసంతో కలిసి ఉండడము కరుణ. అద్భుతమైనటువంటి ఎర్రని పారాణి ఆలక్తకము, కరుణకు సంకేతము. తెల్లని పాద ప్రక్షాళన జలము శుద్ధ జ్ఞానానికి, నిర్గుణతత్వానికి సంకేతములు మాత్రమే. కేవలం జ్ఞానం సాధకుడికి దుర్లభం కావచ్చు. ఒకటి ప్యూర్ కాన్షియస్నెస్ని పట్టుకోవడం కష్టం. కాబట్టి వాత్సల్యమైనటువంటి తల్లి యొక్క కరుణ ఉంటే, సగుణ కరుణ, సాకారం అనడం లేదు, సగుణ కరుణ ఆ నిర్గుణ జ్ఞానాన్ని రంజింపజేస్తుంది. నిర్గుణ పరబ్రహ్మతత్వము దేవి కరుణా స్పర్శతో అనుభవంలోకి వస్తుంది. భక్తి జ్ఞానముల అపూర్వ సమ్మేళనమే కలిత ఆలక్తక రసం చరణ నిర్ణయజన జలం. ఇంకా ఉంది చరణ నిర్ణయజన జలం, దివ్య జ్ఞాన ప్రసాదం, జ్ఞాన పిపాసను తీర్చే దివ్యౌషధం. భవరోగ భేషజం, జగన్మాత చరణ నిర్ణయజన జలం, భవరోగాన్ని పోగొట్టే మందు. నూరవద్దు, తాగవద్దు, నోరు చేదు కావద్దు, కోరి ఒక చోట సంజీవి ఉన్నదిదివో అంటూ అన్నమాచార్యుల వారు ఒక సంజీవిని, మృత సంజీవిని, మరణ భయం నుంచి దాటించేటటువంటి జ్ఞాన గంగ అక్కడ ఉంది. దాన్ని పుచ్చుకో. ఓకే, ఈ మందు నూరవద్దు, తాగవద్దు. ఈ కాంబినేషన్స్, కెమిస్ట్రీ అంతా లౌకికానికే పనికొస్తుంది. నూరవద్దు, తాగవద్దు, నోరు చేదు కావద్దు, కోరి ఒక చోట సంజీవి ఉన్నదిదియో అంటూ బ్యూటిఫుల్ శ్లోకం. ఆలక్తక రసం, పాదాలకు ఉన్న ఎర్రని పారాణి కలిసిన జలం సాక్షాత్తు శక్తి స్వరూపం. అంతరంగంలోని మాలిన్యాలను కడిగేటటువంటిది ఫిజికల్ వాటర్ అయి ఉండదు. శరీరం మీదనో, బట్టల మీదనో, వస్తువుల మీదనో ఉన్న మురికిని కడగడానికి పైన ఉన్నటువంటి నీళ్లు పనికొస్తాయి. అంతరంగంలో ఉన్న మాలిన్యాన్ని నీళ్లు ఎలా కడుగుతాయి? సర్ఫే పని చేస్తుంది. అక్కడ మాలిన్యాలను తొలగించేటటువంటిది జ్ఞానం అనే ఇండు పెక్కే అయి ఉంటుంది. అది కథకరేణువత్ అన్నారు దాన్ని. నేను అంటే అక్కడ ఇందుకు పిక్క అనేటటువంటిది జ్ఞానాన్ని కలిగించే, జ్ఞానం ద్వారా మనసును శుద్ధపరిచే, నైర్మల్యం కలిగించేటటువంటి జ్ఞానశక్తి అని అర్థం. దివ్య పరిణామం. ఈ తీర్థం కేవలం జలం కాదు, అది స్వీకరించిన క్షణాన సరస్వతీదేవి ముఖంలోని తాంబూల రసంగా పరిణామం చెందుతుంది. అంటే ఏమిటి? ఆ జ్ఞానం కలగగానే, అంటే సాధన ద్వారా దాన్ని పొందితే ఆ సిద్ధస్థితియే సరస్వతీదేవి ముఖంలోనున్నటువంటి వాణి ముఖ కమల తాంబూల రసతం. తాంబూల రసం జ్ఞాన సారాంశము, పాండిత్యము, అంటే అలౌకికమైనటువంటి ఆత్మవిద్యకు చిహ్నము. అనుగ్రహ ప్రాప్తి, అమ్మవారి పాదతీర్థము సద్గురు బోధ లాంటిది. సాధకునికి బుద్ధి వికాసము, వాక్శుద్ధిని కలిగిస్తుంది. అదే వాణీ ముఖ కమల తాంబూల రసతాం. వాణీ ముఖ కమల తాంబూల రసతాం అంటే అద్వైత సిద్ధి. పాదతీర్థం సరస్వతీదేవి తాంబూల రసం అంతటి శక్తివంతమవుతుంది అన్నారు. ఎవరికి? ఎవరు ఆ పాదతీర్థాన్ని అబ్జర్వ్ చేసుకున్నారు? పీబీఎం విద్యార్థి. తాంబూలం జ్ఞానప్రసాదానికి గుర్తు. చూడండి, తాంబూలంలో చూడండి ఏమిటి? ఏదో ఒక వక్క ఉంటుంది, తమోగుణము. ఆకు ఉంటుంది, ఏదో సత్వగుణము. సున్నం ఉంటుంది, రజోగుణము. ఆ మూడు గుణాల కలయిక ఏమిటొస్తుంది? ఒక రసానుభూతి వస్తుంది. తాంబూలం సేవిస్తే ఒక రకమైనటువంటి అనుభూతి వస్తుంది కదా. అంటే ఈ త్రిగుణములను మతించి వాటిని లీనం చేసి వాటిని కలిపేస్తే త్రిగుణాతీతంగా పోతే ఒక రకమైన అనుభూతి వస్తుంది. ఆ అనుభూతే రసాన్నరు. అందుకే తాంబూల రాగాన లేదు, ఎరుపన లేదు, తాంబూల రసతాం.
రసం అంటే అనుభూతి, రసోవై సహ అంటే బ్రహ్మానుభూతి. ఆ అనుభూతియే రస అనే శబ్దానికి అక్కడ ప్రత్యేకంగా ఈ రస శబ్దాన్ని మళ్ళా వచ్చే శ్లోకంలో కూడా 99లో కూడా తీసుకొచ్చి రసయతి రసం త్వద్భజనవాన్ అంటారు. రసయతి రసం, రసం అంటే అనుభవాన్ని, రసయతి అనుభవిస్తాడు, అనుభూతి పొందుతాడు. ఇక్కడ రసమనగా అనుభూతి, తాంబూల రసమనగా అద్వైత సిద్ధి, అద్వైత ఆత్మానుభూతి, జ్ఞానప్రసాదానికి గుర్తు. అంటే అక్కడ ఆకు, వక్క, సున్నము అనేటటువంటి మూడు గుణాలు లేక త్రిపుటి అనేటటువంటిది విలీనమైనమై అనుభూతిని కలిగించినటువంటి స్థితి. అందుకే తాంబూల రసాన్ని జ్ఞానానికి ఒక సంకేతంగా ఉపనిషత్తుల్లోనే చూపించారు. సాక్షాత్తుగా సరస్వతీదేవి నివసిస్తుంది అంటే మాటలు వేద ప్రమాణాలుగా మారుతాయి. అద్వైత సిద్ధిలో మహనీయుల వాక్కు శాశ్వత సత్యాన్నే బోధిస్తుంది. ఎగ్జాంపుల్ మన పరమ గురువు గారే. శ్లోకపు చరమ పంక్తి అద్వైత వేదాంత సారాంశము. సాక్షాత్ అపరోక్షాద్ అనుభూతి, పరోక్షం నుండి సాక్షాత్ అపరోక్షానికి వెళ్ళడం. పాదతీర్థ పానం అనేది ఏం చెప్పారో అది సాధన దశ. తాంబూల రసంగా మారడం అనేది సిద్ధి. ముందు జ్ఞానం కావాలి అని ఆపేక్షతో, ఎంతో ఆతృతతో కథం పిబేయం కదాకాలే మాత అంటూ అడిగారు. ఆ ముముక్షుత్వంలో సాధన ద్వారా సిద్ధి పొందడమే, అపరోక్షానుభూతి కలగడమే, జ్ఞాతృ జ్ఞాన జ్ఞేయ త్రిపుటి దాటడమే, తాను వేరు దేవి వేరువేరు కాదని తెలుసుకోవడమే అద్వైత సిద్ధియే. వాణి ముఖ కమల తాంబూల రసతాం అనే పదమునకు సంకేతించబడినటువంటి పదమునకు అర్థం. ఇక్కడ అన్నీ కూడా సంకేత పదాలను వాడారు. వాణి ముఖ కమల తాంబూల రసతాం, అద్వైత సిద్ధి, చరణ నిర్ణయ జలం, జ్ఞానగంగా కథ, తర్వాత లక్తుక రసం, ఆకలితం, కలిత రస లక్తుక రసం. కలిత అంటే కూడి ఉన్నటువంటి, ఆలక్తుక రసం అంటే కరుణతో కూడినటువంటి జ్ఞానగంగా. విద్యార్థి అంటే జ్ఞానాన్ని అర్థించేటటువంటి జ్ఞానాన్వేషి. పిబేయం అంటే అబ్జార్బ్ చేసుకోవడం, దాంతో తల్లీనం అవ్వడం. అదే చెప్పారు కదా, తజ్జలాని తల్లీనం రెండును దాని నుంచే పుడుతున్నాయి, దాని ఎందే నిశ్చితమై ఉన్నాయి, దాని ఎందే లయమవుతున్నాయి. తజ్జలాని అనేటటువంటి చాందోక్య మంత్రం తాలూకా భావం. ఓకే, ప్రాథమిక స్థితి ఏమిటి? ప్రకృత్యా మూకానం. నాకు అజ్ఞానమైన మాటలు, లౌకికమైన మాటలు, వాట్సాప్లు, ఫేస్బుక్లు, లెగ్బుక్లు, వాతకానీలు తప్ప ఆధ్యాత్మికపరమైన మాట నోటంట రాదే. ఎందుకు? అలా ట్రైన్ అయిపోయి ఉన్నాను. అజ్ఞానం, దైవిక సత్యాన్ని వ్యక్తపరచలేనటువంటి నిస్సహాయ స్థితి, అదే మూగతనము. ప్రకృత్యా మూకానామపి. ఎందుకు? మాయ కప్పేసింది. ప్రకృతి అంటే మాయ. స్వభావంగా నేను మూగివాడిని. మూగవాడంటే ఎవరైతే అజ్ఞానం మాటలు మాట్లాడుతున్నారో వాళ్ళు. దీన్ని పోతన గారు అత్యద్భుతంగా ఆవిష్కరించారు. కమలాక్షుని అర్చించు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ. ఏమనో నాలుకవుతే శ్రీనాథుని గురించి చెప్తుందో అదే నిజమైన నాలుక. మిగతా వాళ్ళకి నాలుక ఉన్నా లేనట్టే లెక్క, వాళ్ళు మూగివాళ్లే అన్నారు. దివ్య ఉత్ప్రేరకం ఏమిటి? చరణ నిర్ణయజన జలం, జ్ఞానగంగా, అమ్మవాళ్ళ పాదాల పారాణి కలిసిన తీర్థం, పరిపూర్ణమైన అనుగ్రహంతో కూడినటువంటి కలిత ఆలక్తుక రసం, నిర్ణయజన జలం. కలిత ఆలక్తుక రసం కరుణ. అక్కడ జ్ఞానము కరుణ కలిసి భక్తి జ్ఞానాల సమ్మేళనం. అది దివ్య ఉత్ప్రేరకం. అంతిమ ఫలితం ఏమిటి? కవితా కారణతయా, సరస్వతీదేవి వాక్కుతో సమానమైన అనంతమైనటువంటి స్థితి. అంటే అద్వైత అనుభూతి, అపరోక్షానుభూతి, జ్ఞానం, కవిత్వం ఉప్పొంగేటటువంటి స్థితి అంటూ చెప్తున్నారు. స్వభావంగా మూగవారైన వారికి కూడా ప్రకృత్యా మూకానామపిచ ఉంది. ప్రకృత్యా స్వభావంగా పుట్టుకతోనే, అంటే పుట్టుకతోనే మూగవాళ్ళు. ఏమిటా మూగతనం? పుట్టుకతో మూగవారైన వారు సైతము బ్రహ్మజ్ఞానాన్ని పొంది ఆ అనుభూతిని అద్భుతమైన కవిత్వంగా వ్యక్తీకరించగలరు.
ఒక కథ కూడా ఉన్నది. మూక కవి అని ఉన్నారు. వారు ఎప్పుడూ మాట్లాడలేదు, మాట రాదు వారికి. వారు అమ్మవారిని ఆరాధించి 500 మూక పంచసతి అని ఒక 500 పద్యాలు రాశారు. తర్వాత మళ్ళీ మూగవారిగానే ఉండిపోయారు అంటూ ఒక ప్రసిద్ధమైన కథ కూడా కాంచీపురం సంబంధించినది ఉన్నది. ఏదేమైతేనే స్థూలార్థం పరావిద్యను తెలియకుండా అపరావిద్యలతో లేదా లౌకికమైన మాటలతో మాట్లాడడమే మూకత్వం. మూక అనేదే మూగా అని తెలుగులో అంటాము. మూక అనే మూకం కరోతి వాచాలం అంటూ భగవద్గీత గురించి చెప్తున్నాం. అజ్ఞానంలో మాట్లాడే మాటలు మూగితనం. అజ్ఞానిని జ్ఞానిగా మార్చడమే మూగవాణి నడిపించే బృందావనం, మూగవాణి పలికించే బృందావనం, మూగవాణిని మంచి కవిని చేయడం. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం. భగవద్గీత తాలూకా పవర్ ఏమిటయ్యా అంటే మూగవాడిని ఎలక్వెంట్ ఆరేటర్గా చేస్తుంది. కుంటివాణిని పర్వతాలను, హిమాలయ పర్వతం నుంచి, మేరు పర్వతం నుంచి మందర పర్వతంకి జంపు చేసేటట్టు చేస్తుంది. ఇది ఎంతటి రూపకం, ఎంతటి ఉత్ప్రేక్ష! ఫిజికల్గా అలా పాసిబులా అంటే భగవద్గీతలోనున్నటువంటి జ్ఞానసారాన్ని ఎవరైనా అర్థం చేసుకుని అనుభవంలోకి తెచ్చుకుంటే వాళ్ళు లాకాయి లూకాయి మాటలు మాట్లాడకుండా ఆత్మజ్ఞాన విషయమై శంకరాచార్యుల్లాగా మాట్లాడతారు. అదే మూగవాడు మూగవాణి పలికించే బృందావనం. అదే మూకం కరోతి వాచాలం. అదే ప్రకృత్యా మూకానపిచ కవిత కారణతయ. అలాగే కుంటివాడికి కూడా అప్లై చేసుకోవాలి. యత్కృపా తం అహం వందే పరమానందార్థ మాధవం. ఇది అక్కడ శ్లోకం. స్వస్వరూపాన్ని మరచిపోవడమే తేరని మూగితనము. నువ్వు మూగవాడివా అని ఎవరిని అనుకుంటే ఖచ్చితంగా అజ్ఞానంలో ఉన్నాం కాబట్టి అవునండి నేను మూగవాడినే, నాకే ఇది మాట్లాడడం సరిగా రాదు. అయితే ఎప్పుడొస్తుంది? అమ్మ కరుణ ఉండి జ్ఞానగంగ పట్టుకుంటే, ఆ జ్ఞానగంగని అబ్జార్బ్ చేసుకుంటే, పిబేయం అంటే అబ్జార్ప్షను, అది భక్తితో కూడా కలిసి ఉంటే, ఆమె యొక్క కరుణ మన పక్కన ఉంటే, ఆ లక్తక రసం అవుతే అప్పుడు మూగివాడు కూడా ప్రకృత్యా రక్తయ, అదేంటది ప్రకృత్యా మూకాన పిపిచ కవితా కారణతయ. ఈ ఆవరణమే, అజ్ఞాన ఆవరణమే మోగితనం. తన నివృత్తియే కవితా కారణతయ, అమ్మవారి అనుగ్రహ ప్రాప్తి. ఇంకో విధంగా కూడా చూడొచ్చు. ఇప్పుడేం చెప్పాము? అజ్ఞానంలో ఉన్నవారు మూగివారని, ఆత్మజ్ఞానాన్ని పొందితే చక్కటి కవిత్వాన్ని చెప్పేటటువంటి వారిలాగా శంకరాచార్యుల వారిలాగా జ్ఞాని అవుతారని చెప్పాం. రివర్స్, మనం మాట్లాడే మాటలకు ఏ విలువ లేదు. ఈ మాటలు మాట్లాడకుండా ఉండడమే మంచిది. పూర్తి మౌనంలో ఉండి మూగవారు ఏ విధంగా ఉంటారో ఆ విధంగా ఉండి మనస్సును నియంత్రించుకున్న స్థితిలో జ్ఞానం ప్రతిఫలించి జ్ఞానిగా మారడం, అలా కూడా చెప్పుకోవచ్చు. మూగతనం అంటే మామూలు లాకాలుగా మాటలు మాట్లాడుతూ లౌకికంగా ఉన్నవాళ్ళు అని ఒక అర్థం చెప్పాలి. మూగతనం అంటే మూగపోయిన తనం అంటే ఇవన్నీ పనికి మాలినమని తెలుసుకుని మనసు మూగపోయింది. అటువంటి మూగపోయిన తనం అంటే అమనీభావం ప్రకటమైనటువంటి స్థితి అని కూడా, నిశ్చలమైనటువంటి సరస్సు లాంటిది అనే అర్థాన్ని కూడా మనం చెప్పుకోవచ్చు. మూకానామపి కవిత కారణతయా, వాయిస్ గివెన్ టు ద వాయిస్లెస్. ద వాయిస్లెస్ ఈజ్ గివెన్ వాయిస్. పుట్టుకతో మూగవారైన వారు కూడా అద్భుతమైనటువంటి కవులుగా మారారు. మూగతనం అంటే ఆత్మజ్ఞానం లేకపోవడం. అమ్మవారి అనుగ్రహంతో సాధకుడిలో ప్రతిభ మేల్కొంటుంది. ఏమిటా అనుగ్రహము? జ్ఞానాన్ని అబ్జర్వ్ చేసుకోవడమే అనుగ్రహం. జ్ఞానగంగా పిబేయం అంటే అబ్జార్ప్షన్ చెప్పుకున్నాం కదా. అది కేవలం పాండిత్యం కాదు, అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానోదయం. విద్యావృత్తి, జ్ఞానవృత్తి, అఖండాకార వృత్తి, ఆత్మవృత్తి, బ్రహ్మవృత్తి, అజ్ఞాన నాశనం, అహం బ్రహ్మాస్మి అనేటువంటి స్థితి. పరావాక్కు చైతన్య రూపం. అజ్ఞానం తొలగి అహంకారాన్ని వదిలితే అనంతమైనటువంటి పరమాత్మ చైతన్యంతో తాదాత్మ్యమే ఈ వాక్ స్వరూపం. దానినే పరావాక్కు అంటున్నాం. వేదాంతరీత్యా మూగ అంటే మాటలు లేనివాడని కాదు,
ఎవని జిహ్వ పరావాక్కు చేత స్పృశించబడుతుందో, పరావాక్కు స్వరూపంతో తాకబడుతుందో, తాకబడదో వాడు మూగవాడే. పరావాక్కు కలిగినవాడు జ్ఞాని. పరావాక్ స్వరూపాన్ని తెలుసుకోలేనివాడు లౌకికమైన మాటలలో కాలాన్ని వృధా చేస్తున్నవాడు మూగవాడే. అదే మూకానామపి అంటే. కవిత అన్నారు, కవితా కారణతయ అన్నారు. కవిత అంటే మంచి పోయిటరీ అండి. షేక్స్పియర్లా చాలా మంచి పోయిటరీ రాస్తారు. కాళిదాస్ అంతటి వాడు అయిపోతాడు. అది కాదు అర్థం అక్కడ. కవిత్వం అంటే పదాల కూర్పు, రైమింగ్ ఆఫ్ వర్డ్స్, ప్రాసలు ఎతులు గట్టిగా పెట్టేసి ప్రత్యేకమైనటువంటి ఛందస్సులలో అత్యద్భుతమైనటువంటి అలంకారాలతో వ్రాయడము కాదు కదా. కవిత అంటే దివ్య సత్యాన్ని వెల్లడించడం. ఏదైతే ఇటర్నల్ ట్రూత్ ఉందో దాన్ని వెల్లడి చేయడమే నిజమైన కవిత. జీవుడు బ్రహ్మంతో ఏకమైనప్పుడు వారి ప్రతి శ్వాస, ప్రతి మాట దైవిక సత్యానికి ప్రతిరూపంగా మారుతుంది. అదే ఆ సహజమైన ఆపలేని సత్య ప్రవాహమే, దివ్య సత్య ప్రవాహమే, ఆ రివిలేషనే మన ద్రష్టలు చేసినది. ఈ అగ్నివేల్ అనండి, పిప్పలాదుడు గారు అనండి, ఏ ఋషులైతే మనకు ఉపనిషత్తులు ఇచ్చారో వాళ్ళందరూ అద్భుతమైనటువంటి కవితా కారణతయా కలిగిన వాళ్ళే. అంటే కవిత్వం అంటే పోయిటరీ అనే అర్థాన్ని తీసేసి కవి అంటే ఆల్ నోయర్ అని, కవిం పురాణం అనుశాసితారం అణోరణీయం అనే పదంలో కవికి ఏమర్థం ఉన్నదో, కవి అంటే బ్రహ్మ, కవిత్వం అంటే బ్రహ్మజ్ఞానాన్ని బోధించే శక్తి, అంతే అర్థం. అంతకం బ్రహ్మజ్ఞాని, ఆ కవి అంటే బ్రహ్మజ్ఞాని. అదే నిజమైన కవిత. కవితాశక్తి కేవలం శబ్ద చమత్కృతి మాత్రమే కాదు, హృదయాంతరాళాలలో అంకురించినటువంటి ఆత్మానుభూతి ప్రకాశము అనిర్వచనీయమైనది. అట్టి సత్యాన్ని అనుభూతి చెంది దానిని ప్రకటించగలిగేటటువంటి శక్తియే కవితా కారణతయ. మనలో వాక్కులు 4 రూపాలుగా ఉంటాయని ముందే తెలుసుకున్నాము. పరాపశ్యంతి, మధ్యమ, వైఖరి అని. వైఖరి అంటే లకాయి లోకాయి మాటలు, అంటే మూగవారిగా ఉండడం, దాని నుంచి పరావాక్కు దగ్గరకు వెళ్ళడం, అమ్మవారి అనుగ్రహంతో అంటే జ్ఞానాన్ని సాధించుకుంటే పరావాక్కును మూల చైతన్యాన్ని అందుకోవడం. అప్పుడు నోటి నుంచి వచ్చే ప్రతి మాట కూడా పలుకే మంత్రమట. అటువంటి వాళ్ళు మాట్లాడిన ప్రతి పలుకు మంత్రం అవుతుంది. చూడండి, వేదవ్యాసుల తాతయ్య గారు చెప్పినటువంటి మాటలు కానీ, శంకర భగవత్పాదులు అన్న ఒక్కొక్కటి ఒక మంత్రం, గౌడపాదాచార్యులు రాసినటువంటి ఒక్కొక్క కారిక ఎంత పవర్ఫుల్గా ఉన్నది. అదే పలుకే మంత్రం అన్నమాట. కదాధత్తే పాదతీర్థ సేవనము తాంబూల రసము వలె ఎప్పుడు ధరించబడును, పరావాక్కుగా ఎప్పుడు మారును, ఎప్పుడు మూకత్వం తొలగును. కథయా సెలవిమ్ము, ఆజ్ఞాపించు, ఈ ట్రాన్స్ఫర్మేషన్ని కలిగించు. కథాధత్తే కథయా, కథం పిబేయం కథయా, కథాదత్తే కథయా. పిబేయం అన్నది సాధన దశ, కథాదత్తే కథయా అనేది సిద్ధ దశ, అద్వైత సిద్ధి. జ్ఞానదాహం 98వ శ్లోకంలో కేవల కవిత్వాన్ని కోరుకునేటటువంటి ప్రార్థన కాదు, పరిపూర్ణమైనటువంటి శరణాగతి. తన అహాన్ని విడిచి అమ్మవారి కృపాజలాన్ని స్వీకరించినప్పుడు సాధకుడు వాక్కు సాక్షాత్తు సరస్వతీదేవి వాక్కుగా మారుతుంది. సాధకుడు, సాధ్యము, సాధన అన్నీ ఏకమయ్యేటటువంటి అద్వయ స్థితియే ఈ శ్లోకం పరమార్థం. అహం కరిగిపోయిన చోట అమ్మవారి వాక్కు సరస్వతి వాక్కుల పరావాక్కుగా ప్రకాశిస్తుంది. అదే అద్వైత సిద్ధి, అనుభూతి, అపరోక్షానుభూతి. ఆత్మాశృతి ప్రమాణాలు ఏమిటేమిటి? ఆత్మావారే ద్రష్టవ్య, శ్రోతవ్య, మంతవ్య, నేధిధ్యాసితవ్య. రే మైత్రేయి, మైత్రేయి యాజ్ఞవల్కుల వారు డివైన్ కపుల్ వాళ్ళు. వాళ్ళ సంవాదము ఆత్మజ్ఞాన సంవాదము. దాంట్లో యాజ్ఞవల్కుల వారు మైత్రేయికి చెప్తున్నారు బృహదారణ్యకంలో, అమ్మా మైత్రేయి తల్లి, ఆత్మావా అరే ద్రష్టయ్య, ఆత్మ మాత్రమే దర్శించదగినది, వినదగినది. శ్రోతవ్య, ద్రష్టవ్యం, శ్రోతవ్యం, మంతవ్యం. అటువంటి కృదంతము వినదగినది, మననం చేయదగినది, ధ్యానించదగినది. ఇట్ ఈస్ ద ఓన్లీ థింగ్ దట్ యూ షుడ్ ఆస్పైర్ ఫర్. ఆత్మను దర్శించడం ద్వారా ఆత్మానో
వా అరే దర్శనేన శ్రవణేన మత్యా విజ్ఞానేన ఇదం సర్వం విదితం. ఆత్మనో ఆత్మని చూడడం వలన, వినడం వలన, మననం చేయడం వలన, ఆ విజ్ఞానంతో తెలుసుకోవడం వలన సర్వం విదితం. అంత సమస్తం సర్వం అంటే విశ్వం, సమస్త విశ్వం గురించి తెలిసినట్టే. అటువంటి శ్రవణ మనన నిధిధ్యాసలు ఉన్నవాడే విద్యార్థి. మరి పోతన గారు చెప్పేశారు, చక్రి చింతన లేని జన్మంబు జన్మమే, పాదయుగము తోడి పశువుగాక, కంజాక్షునకు గాని కాయంబు కాయమే, పవన కుంభిత చర్మ భస్త్రిగాక, వైకుంఠు పొగడని వక్త్రంబు వక్త్రమే, ఢమఢమధ్వనితోడి ఢక్కగాక. ఢమఢమధ్వనులతో ఉన్న ఒక చర్మపు ఢక్క, అదే మూగితనం అని ఏం చెప్పారు. చక్రి చింతన లేని జన్మంబు జన్మమే, పాదయుగముతోడి పశుగాక. కదాపిబేయం అంటే ఒక ఆతృత, ఆవేదన కాదు, సదా పిబేయం అని బోధన. ఎప్పుడు తాగగలను అంటే ఎప్పుడూ తాగగలిగి ఉండాలి అని బోధన. అందుకే ఆయన ఏమన్నారు, సర్వత్రైషా హంస ధ్యానం కర్తవ్యం భో ముక్తి నిధానం. ఆ హంస ధ్యానమే సరస్వతి వాగ్దేవి చరణ్ వాగ్దేవి వదన తాంబూల రసం. అదే కర్తవ్యంభో ముక్తి నిధానం అని చెప్పారు కదా. తద్విధి ప్రణిపాతేన సరెండర్, పరిప్రశ్నేన ఇన్క్విజిటివ్ క్వశ్చనింగ్, సేవయా శరణాగతి, ఉపదేక్షంతి తే జ్ఞానం నీకు జ్ఞానాన్ని గురువు ఉపదేశిస్తారు. ఎవరు? జ్ఞానిన తత్వదర్శిన, తత్వాన్ని చూసినటువంటి అనుభవంలోకి తెచ్చుకున్న జ్ఞానులు చెప్తారు. ఇక్కడ జ్ఞానబోధ చేస్తున్నది ఎవరు? సాక్షాత్వా జ్ఞానస్వరూపిణే, జ్ఞానప్రసూనాంబయే. జ్ఞానప్రసూనాంబ అయిన అమ్మవారే ఆ జ్ఞానాన్ని ఇస్తుంది. తత్వదర్శి ఆమెయే. వివేక చూడమణిలో అహంకారాది దేహాంతాన్ బంధాన జ్ఞాన కల్పితాన్. అహంకారము నుంచి దేహము వరకు హైయెస్ట్ ఏమిటి? ఈగో. ఈగో తర్వాత చిత్తం, చిత్తం తర్వాత బుద్ధి, బుద్ధి తర్వాత మనస్సు, మనస్సు తర్వాత కర్మేంద్రియాలు, కర్మేంద్రియాల తర్వాత ప్రాణాలు, ప్రాణాల తర్వాత మన జ్ఞానేంద్రియాలు. ఇవన్నీ కూడా తర్వాత స్థూల శరీరం. అహంకారాది దేహాంతాన్ బంధాన జ్ఞాన కల్పితాన్. ఇవన్నీ కూడా అజ్ఞానం చేత కల్పించినటువంటి బంధములు. స్వస్వరూప అవబోధేన, స్వస్వరూపాన్ని తెలుసుకోవడము అనేటటువంటి అనేనా దాని చేత మోక్తుం ఇచ్ఛా, లిబరేట్ అవ్వాలనేటటువంటి ఇంటెన్స్ లాంగింగ్, ముముక్షుత, దాన్నే ముముక్షుత అంటారు. అది కలిగిన వాడు ముముక్షు. ద డెఫినేషన్ ఆఫ్ ముముక్షు ఈజ్ మోక్తుం ఇచ్ఛా ముముక్ష. ఆ ముముక్ష కలిగిన ఏమిటి ముముక్షు? అహంకారాది దేహాంతాన్ బంధాన్ అజ్ఞాన కల్పితాన్ మోక్తుం ఇచ్ఛ, వాటి నుంచి విడిపడాలని. ఎలాగా? స్వరూపావబోధేన మోక్తుం ఇచ్ఛా ముముక్షుత. కథం తరేయం భవ సింధుమేతం కావాగతిర్మే కథమోశ్చుపాయ. జ్ఞానేన కించిత్, కొంచెం కూడా తెలియటం లేదు మహాత్మా, ఏదైనా చేయండి అంటే ఏం చెప్పారు ఆయన? వెంటనే తిరిగి మా భయిష్ట విద్వన్, ఓ విద్వాంసుడా భయపడకు, తవ నాశ్చపాయ, నీకు అపాయం నాస్తి. తవ నీకు అపాయ నాస్తి, తవ నాశ్చపాయ. సంసార సింధో తరణేశ్చుపాయ. సంసార వారిధిని, ఈ సంసార సముద్రాన్ని దాటడానికి ఉపాయము గలదు. సంసార సింధో తరణే అశ్చుపాయ. నాశ్చపాయ అశ్చుపాయ సంసార సింధో తరణేశ్చుపాయ. ఆ ఉపాయం నేను చెప్పింది కాదయ్యా,
ఏనైవ యతయోస్య పారం, దేనిలో ప్రయాణించి యతులందరూ తరించి దాటారో తమే తదేవ మార్గం, ఆ ప్రాసెస్నే, ఆ రూట్నే తవ నిర్దిశామి, నీకు నిర్దేశించి చెప్తాను. అదే అడుగుతున్నారు. కథం కథాకాలే కథాకాలే మాత విద్యార్థి పిబేయం అంటే ఆ దిశను నాకు ఇయ్యి అని ప్రార్థిస్తున్నారు. అదే అర్థం. నాశ్చపాయ అశ్చుపాయ, ఏమిటా ఉపాయము? తవ చరణ నిర్ణేజన జలం, జ్ఞానధార, జ్ఞానగంగను కలితాలక్త కరసం, భక్తి అనే రసాన్ని రంగరించి జ్ఞానభక్తుల సమాహారంతో ఎవరైతే దాన్ని సాధనగా తీసుకుంటారో పిబేయం విద్యార్థి, వాడికి ఏంటవుతుంది? ప్రకృత్యా మూకానామపి, స్వతసిద్ధంగా వాడు అజ్ఞానం మాటలు మాట్లాడుతున్నా మూగవాడైనా వాడు వాణి ముఖ కవన తాంబూల రసతాం అంటే సరస్వతీదేవి యొక్క పరావాక్కును పొంది ఆ అద్వైత సిద్ధిని పొందుతాడు. అంతటి అద్భుతమైనటువంటి బోధ. కథాకాలే మాత కథయ కరితాలక్తకరసం, పిబేయం విద్యార్థి తవ చరణ నిర్ణేజన జలం, ప్రకృత్యా మూకానామపి చ కవితాకారణతయా కదా ధత్తే వాణి ముఖ కమలతాం బౌలరసతాం. టేక్ హోమ్ ఏమిటా? ఆత్మజ్ఞాన విద్యార్థులమైన మన కోసం వ్రాయబడింది. శంకరుల వారు అమ్మవారిని ప్రార్థిస్తున్న శ్లోకం కాదు. ఎందుకు? తెలియ చీకటికి దీపం ఎత్తక పెద్ద వెలుగు లోపలికి వెలుగేరు. ఆల్రెడీ ఆత్మజ్ఞానం అనే వెలుగులో ప్రకాశిస్తున్న భగవత్పాదులకు ఈ శ్లోకం అనవసరం. ఆయన ఆల్రెడీ అమ్మ దగ్గరే ఉన్నారు. ఎవరైతే మనలాంటి వాళ్ళము, మన కోసం శరణాగతి, అనన్య భక్తి, జ్ఞాన మార్గాలు అత్యున్నత శిఖరం. పాదతీర్థం అంటే అజ్ఞానాన్ని పోగొట్టే, అద్వైత సిద్ధిలో నిలబెట్టే జ్ఞానామృతం, జ్ఞానగంగా కప్పులో పోసుకొని తాగేటటువంటి సూపు లాంటిది కాదు. అజ్ఞాన మూకత్వం పోయి, అజ్ఞానం అనే మూగితనం పోయి పరబ్రహ్మతత్వాన్ని చక్కగా చెప్పగలిగేటటువంటి ట్రాన్స్ఫర్మేషనే ప్రకృత్యా రక్తానం ప్రకృత్యా మూకానం కవితా కారణతయ అనే దాని అర్థం. పాదజలము, లత్తుక, తాంబూలము విద్యార్థి సంకేత రూపకాలు మాత్రమే. జ్ఞానధారయే పాద ప్రక్షాళన జలం, ఈశ్వరి కృపయే లత్తుక రసం. ఆత్మజ్ఞాన సముపార్జన అనే విద్యార్థిత్వం ప్రతి సాధకుడికి తప్పనిసరి. మనిషిగా పుట్టేవా? పుట్టాను. అయితే దెర్ ఇస్ నో అదర్ గో. దెర్ ఇస్ ఓన్లీ వన్ వే. యూ హ్యావ్ టు ఓన్లీ అటైన్ ద ఆత్మజ్ఞానం. లేదంటే ఆత్మహత్య చేసుకున్నవాడివి అని రాశారు వివేక చూడమని. ఎవడైతే ఆత్మజ్ఞానానికి ప్రయత్నించలేదో ఈజ్ ఎ పర్సన్ హూ కమిట్స్ సూసైడ్. డూ యూ వాంట్ టు కమిట్ సూసైడ్? then go into the prayer mark. Otherwise, come to the jnana mark. Only one alternative. There are no two alternatives here. Earlier we used to say prayer mark and say nala ledu. There is only one marga. If you are a man, if you really worth the salt, in English, go for Atma. Jnanamruta, జగన్మాతృ అనుగ్రహంతోనే ఈ జ్ఞానోదయం కలుగుతుంది. అదే ఈశ్వర కృప, ఈశ్వరీ కృప. అనుగ్రహం ద్వారా ప్రాప్తించే అద్వైత సిద్ధి అత్యంత నిగూఢం. అంటే ఎంత ప్రయత్నం చేసినా ఏమై వేష వృణితే తనం స్వం వివృణితే. అంటే ఎవరికి ఓం. మొదటి దశ, స్టెప్ 1, ఇంటెన్స్ ముముక్షుత్వం ఉండడం. లిబరేషన్కి లాంగింగ్, సాధకుని తపన, పరమసత్యం కోసం తీవ్రమైనటువంటి అన్వేషణ అది ఉందా? అది కల్పించుకోవడం. నిశ్చల మనస్సు ఎలానూ ఉంది, దాంట్లో నిశిధ్యాసన, అహమస్మి అనే దాని మీద ముముక్షుత్వం కలిగి ఉండడం. రెండవది ఏమిటి? చరణ నిర్ణయజన జలం అంటే జ్ఞాన ప్రవాహం, జ్ఞానాన్ని సాధించుకునే మార్గాలను వెతుక్కోవడం. సరి అయినటువంటి గురువుని,
పుస్తకాల్ని, శబ్ద ప్రమాణాలను, యుక్తిని, అనుభవాన్ని జోడించి యుక్తి, అనుభవం, శబ్ద ప్రమాణం ఈ మూడిటి ప్రకారం జ్ఞానం అంటే ఏమిటి, అజ్ఞానం అంటే ఏమిటి అనే దాన్ని తెలుసుకోవడం. గురుకృప బ్రహ్మజ్ఞానం యొక్క స్వచ్ఛమైన ప్రవాహం దాన్ని తెలుసుకోవడం. అహమస్మి. తరువాత అంతిమ సాక్షాత్కారం. అదే వాణి ముఖ కమల తాంబూల రసత అంటే జీవ బ్రహ్మ ఏకత్వం, వేరే త్రిపుటి లేనటువంటి స్థితి, అద్వైత సిద్ధి. అటువంటి దానిని సాధించుకోవడం, ద్వంద్వరహితమైనటువంటి సాధకుడు సాధించబడేటటువంటి అనే భేదభావం లేదా నేను నీవు అనే భేదభావము లేనటువంటి అద్వైత స్థితి. అది జ్ఞాన ప్రయాణంలో 3 అడుగులు. మొదటి అడుగు ఏమిటి? ఇంటెన్స్ లాంగింగ్. రెండోది ఏమిటి? శ్రవణమాన నిధిధ్యాసలు, గురు శుశ్రూష. మూడోది ఏమిటి? సంపాదించినటువంటి పుస్తక జ్ఞానాన్ని, మస్తిష్కంలో ఉన్న జ్ఞానాన్ని అనుభవ జ్ఞానంగా మార్చుకోవడం. అదే మూడవది. ఇప్పుడేమవుతుంది? తీవ్రమైన తపస్సు కలిగింది. కదాకాలే మాత అనేటటువంటి పదం దాన్ని సూచిస్తుంది. సాధకునిలో అత్యంతమైనటువంటి ఆర్తి. కదాకాలే అంటే సదాకాలే, ఎల్లప్పుడూ ఆర్తి కలిగి ఉండాలి. అదే ముముక్షుత్వం. మనో నిశ్శబ్దం. ప్రకృత్యా మూకానామపి అన్నారు. అంటే మనసు మూగబోవాలి. అంటే మనసులో నుండేటటువంటి చలనాలు పోయి ఆమనీభావాన్ని పొందాలి. లేకపోతే మనసులోనున్నటువంటి అలజడులు మాట్లాడడమే మూగతనం. ఈ అలజడులను లౌకిక విషయాలను మాట్లాడకుండా జ్ఞాన విషయాలు వితర్కించుకోవడం, ఎవరితోనే కలిసినప్పుడు, మాట్లాడుతున్నప్పుడు, చదువుకుంటున్నప్పుడు ఆ సమయాన్ని జ్ఞానార్థమై వెచ్చించడాన్నే మూగతనాన్ని పోగొట్టుకోవడం. అహంకారం ఆగిపోయి స్వీకరించడానికి సిద్ధమవుతున్నటువంటి స్థితి. తర్వాత ఏమిటైంది? కృపా ప్రవాహం. ఎక్కడి నుంచి? అమ్మ కాళ్ళ దగ్గర నుంచి. ఇక్కడ పాదాలు అంటే ఆధారం. ఎవరి ఆధారం? తల్లినా ఆధారం, తల్లి రూపంగా ఉన్నటువంటి గురువైన ఆధారం. ఈశ్వర గురురాత్మేతి మూర్తిభేద విభాగన. ఈశ్వరుడు, గురువు, ఆత్మముడు ఒక్కటే. అటువంటి సద్గురువు ద్వారా బోధన పొందడం, అదే జ్ఞానగంగలో తడవడం. జ్ఞానగంగలో తడవంగా ఆ జ్ఞానగంగలో అబ్జర్వ్ అవ్వడమే చరణ నిర్ణయ జలం. దానికి ఎంతో ఆర్తి, కృప కూడా ఉండాలి, దయ ఉండాలి. ఆలక్తుక రసం అంటే శివుడు జ్ఞాన ప్రవాహం అవుతే శక్తి రక్తిమ, శివశక్తుల జ్ఞానం ప్రవహిస్తుంది. ఆ తరువాత తాంబూల రసం అంటే అహంకార విలయం. అక్కడ వాకు, వక్క, సున్నం అనే 3 లేవు. ఒక్క రసానుభూతే ఉన్నది. తాంబూల రసానుభూతే ఉన్నది. అంటే త్రిపుటి లయించినటువంటి స్థితి. అదే అహంకార లయము. తరువాత ఇంకేంటుంటుంది అక్కడ? సత్యప్రకాశం. అదే పరావాక్కు, అదే కవిత. వాణి ముఖ కమల తాంబూల రసతం కవిత కారణతయా అన్నారు. అంటే కవిత అంటే ఏమిటి? అక్కడ పోయట్రీ రాయడం అని కాదు. జ్ఞాన విషయాన్ని అందరికీ ప్రబోధించడం, జ్ఞానాన్ని పొందడం, పొందిన జ్ఞానాన్ని ఇంకొకరికి ఇవ్వడం, పంచిపెట్టడం. అదే కవిత. కవిత కారణతయ. స్వాధ్యాయ ప్రవచనేన ప్రమదితవ్యం. చదువుకోవడం మానీకు. ఇక్కడ చదువుకున్న దాన్ని ఇంకొకరికి చెప్పడం మానీకు. ఇక్కడ ఇదే సత్యప్రకాశం. These are the 5 steps of nididhyasana of this slokam, of any slokam for that matter. అహంకార లయము, అనంత ప్రకాశము. అంటే ఏంటైంది అక్కడ? అన్వేషణ ముగిసినటువంటి క్షణము, జ్ఞానం శ్వాసగా మారినటువంటి స్థితి. ఎప్పుడైతే అన్వేషణ ఆగిపోయిందో, నేనే అని తెలిసిపోయిందో, అప్పుడు జ్ఞానం అంటారు దాన్ని. ఆ జ్ఞానము, ఈ బ్రీదింగ్ ఎంత న్యాచురల్గా ఉందో ఆ జ్ఞానం అంత న్యాచురల్గా అయిపోవాలి. అంటే జ్ఞానమే శ్వాసగా మారినట్టు. హీ బ్రీత్స్ జ్ఞాన, హీ లివ్స్ జ్ఞాన, హీ ఈట్స్ జ్ఞాన, హీ ఆర్ షీ వదతి జ్ఞాన. దే విల్ ఓన్లీ జ్ఞానమే ఉంటుంది. తరువాత ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో నమో గురుభ్య. సర్వోపప్లవరహిత ప్రజ్ఞానఘన ప్రత్యగర్థో బ్రహ్మైవాహమస్మి సోహమస్మి. కదాకాలే మాత విద్యార్థి పిబేయం కథయా.
ఈ విద్యార్థి ఆ అబ్జార్ప్షన్ని ఎలా కలిగించుకుంటాడు, ఎప్పుడు కలిగించుకుంటాడు అంటే ఎప్పుడు కలిగించుకోవాలి. కథయా బోధింపుమా, ఆజ్ఞాపింపుమా, సెలవిమ్మా అంటూ అడగడం. ఇక్కడ అమ్మవారి బొమ్మ లేదు. రోజు ఈ స్లైడ్ చూసినప్పుడు అమ్మవారి రూపం చూస్తున్నాం. ఇప్పుడు రూపాన్ని దాటినటువంటి స్థితిలో ఉన్నాం. అప్పుడు ఏ రూపాలతోనూ మనకు ఏ విధమైన పని లేదు. ఇప్పుడు రూపాతీతమైన స్థితి, అంతం నుంచి అనంతానికి ప్రయాణం, రూపం నుంచి అరూపానికి ప్రయాణం, ఏకరూప ఈశ్వరుడి నుంచి అనేక రూప విశ్వం దాటి నిర్గుణ పరబ్రహ్మాన్ని పొందినటువంటి స్థితి. అంతిమ లక్ష్యం ఏమిటి? సౌందర్య లహరిని ఎందుకు అధ్యయనం చేస్తున్నారు? ఎందుకు? ఎంత బాగా శంకరాచార్యులు వారు రాశారో, ఎన్ని శ్లోకాల్లో ఎన్ని అలంకారాలు పెట్టారు, అమ్మవారిని ఎంత బాగా వర్ణించారు. ఆ అందిలు సూపరు, ఆ ముక్కు పుడక ఇంకా సూపరు, ఆ కిరీటం సూపరు. అది కాదండి అర్థం. సౌందర్యలహరి అధ్యయనం అంటే నేననే భావన పూర్తిగా నశించిపోయి తల్లి అనే సత్యం మాత్రమే తానుగా వ్యక్తమయ్యేటటువంటి అద్వైత సిద్ధి కోసం సాధకుడు చేసే అనంతమైన ప్రయత్నం. ఈనాటితో ఆగిపోదు. సౌందర్యలహరి శ్లోకాలు ఇంకొక 2 శ్లోకాలలో ముగిసిపోతాయి. కానీ అనంతమైనటువంటి ప్రయత్నం అవిచ్ఛిన్నంగా కొనసాగుతూనే ఉంటుంది. నితరాం ధ్యాతుం ఇచ్ఛా నిధిధ్యాస. సౌందర్యలహరి అధ్యయనం అనగా ముక్కు పుడక, పట్టు చీర, కిరీటము, తొడలు, పిర్రలు, కాళ్ళు, పిక్కలు వర్ణన, స్తనములు వర్ణన కానే కాదు. నేననే భావం పూర్తిగా నశించిపోయి తల్లి అనే సత్యం మాత్రమే తానుగా వ్యక్తమయ్యేటటువంటి అద్వైత సిద్ధి కోసం సాధకుడైన విద్యార్థి, మనలాంటి వాళ్ళు చేసే అనంతమైన ప్రయత్నమే అంతిమ లక్ష్యం. అదే జ్ఞాన కమలం, సచ్చిదానంద స్థితి. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే. ఇంకా 2 శ్లోకాలు ఉన్నాయి. రాబోయే శ్లోకంలో కూడా ఇంచుమించు ఇదే బోధన. అంటే ఏమిటి? జ్ఞానాన్ని పొందినటువంటి ఆ పరానంద స్థితి ఏదుందో దాన్ని వర్ణిస్తారు. ఆఖరి శ్లోకం వినమ్రతతో థ్యాంక్స్ గివింగ్ శ్లోకం. అది ఇక్కడ అసలు బోధన 97తోనే అయిపోయింది. ఎందుకు? తురియా కాపిత్వం చెప్పేశారు కదా. ఆ శ్లోకాన్ని మరొక్కసారి 2-3 మాటలలో సంగ్రహంగా చెప్తాను. త్వం అసి, ముందు శ్లోకం. నీవు ఉన్నావు. నీ పేరేమిటి? ఉనికి. త్వం అసి, ఉనికియే నీవు ఉన్నావు. విశ్వం అస్తి, విశ్వం కూడా ఉంది, ఉన్నాయి. త్వం విశ్వమసి, నీవు విశ్వమే అయి ఉన్నావు. అయితే నువ్వు విశ్వం అయితే మరి విశ్వం వేరు నువ్వే రెండు ఉన్నబ్బే. త్వం విశ్వం భ్రమయసి, విశ్వంగా భ్రాంతిగా కనిపిస్తున్నావు. ఉన్నదేమిటి? త్వమసి. అయితే 3 శక్తులు చూపించారు అందులో. మొదలు సరస్వతి, పార్వతి, లక్ష్మి. వాళ్ళెవరు? వాళ్ళు తత్, ఈమె యొక్క ప్రతిరూపాలు. ఆ తత్ త్వమసి, ఆ ముగ్గురే నువ్వే ఆ ముగ్గురు. సరస్వతి అమ్మవారా? అవును. వ్యవహారికంలో. లక్ష్మీ దేవి అమ్మవారా? అవును. వ్యవహారికంలో. పార్వతీదేవి అమ్మవారా? అవును. వ్యవహారికంలో. మరి ఏది సత్యం? తురియమే సత్యం. తురియమెవరు? ఈ మూడు శక్తులకు, 3 చైతన్య వ్యాకృత స్వరూపాలకు ఒక వ్యవహారాలు నడపడానికి ఉండేటటువంటి వ్యవహారిక దేవతలకు అంతర్లీనంగా ఉన్న ఆధార చైతన్యం. ఈ మాయ ఏమిటి? మాయ అమ్మవారు సృష్టించిందా? అబ్బే, అమ్మవారే మాయ. ఆత్మ యొక్క జ్ఞానం కాదు, ఆత్మజ్ఞానం. జగన్మాయ, జగత్తు యొక్క మాయ కాదు. ఆ జగత్తే మాయ, మాయయే జగత్తు అని చెప్పడం. దాన్ని దాటినటువంటి మహామాయ. ఆ మహామాయ ఎవరు? పరబ్రహ్మ మహిషి. ఆ పరబ్రహ్మ మహిషి ఎటువంటిది? తురియా, దురధిగమా, నిస్సీమా, మహిమా. దురధిగమ నిస్సీమ మహిమ మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి.
ఆ తురీయ స్థితిని సాధించుకోవడానికి ఈనాటి శ్లోకము ఒక చక్కటి ప్రయాణం రూట్ మ్యాప్. దీన్ని పట్టుకుని అందరం అక్కడికి వెళ్ళడం. ఓకే. అహమస్మి, 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 సోహం, సోహం, త్వమేవాహం, 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 త్వమేవాహం.